ఏం చేస్తున్నారా మీరంతా? తిరుపతి నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ కనపడడం లేదు, అక్కడి నుంచి ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చిన ఒక అమ్మాయి కనపడడం లేదు. సార్, ఆ బిజినెస్ మ్యాన్ అంత మంచివాడు కాదు సార్. అతను మంచివాడో చెడ్డవాడో అదంతా నాకు అనవసరం. అతను పబ్లిక్ లో ఒక విఐపి. అతన్ని కనిపెట్టమని పై అధికారుల నుంచి నాకు ప్రెషర్. సార్, ఇద్దరు కనిపించకపోవడానికి నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది సార్. సార్, కొద్ది రోజులుగా అతను కనపడలేదు. అతి త్వరలో మేము కనిపెడతాం సార్. Chase them quickly. Yes, sir. సార్, ఇల్లంతా చెక్ చేయండి. ఎవరు కనిపించిన అలా రండి. సార్. నీ ముద్దుల కొడుకు ఎక్కడ? తెలీదండి. అయ్యా, ఆ రూమ్ లో ఎవరు లేరండి అయ్యా. మా అన్నయ్య మీకెందుకు? వాడేం తప్పు చేశాడు? పోలీసులు మీ అన్నను వెతకడం లేదు, ఒక క్రిమినల్ వెతుకుతున్నారు. 8 గంటలకు వాడు స్టేషన్ లో ఉండాలి, లేదంటే 9 గంటలకు నువ్వు లాకప్ లో ఉంటావు. 10 గంటలకు ఏం జరుగుతుందో నాకే తెలీదు. అర్థమైందా? నీ ఫ్రెండ్ రవికుమార్ ఎక్కడ? ఏంట్రా చూపా? సార్, అతను మైండే సరిగా లేదు. అతను కొడతానండి సార్. ఇంతకీ నీకు తెలుసా? సార్. అయితే మూసుకుని వెళ్ళా. రై, ఆ వాటర్ క్యాన్ వాడిని తీసుకురా. సార్, నేను ఎక్కడున్నాను? రై, దిగరా. ఎక్కడ చేస్తున్నారా? సార్, మీరు వెతుకుతోంది విఐపీలనా లేకపోతే పెద్ద గుండాలు దాదాల గురించా అని 2 గంటల నుంచి ఆలోచిస్తూ నరకం అనుభవిస్తున్నా. ఏంట్రా వాగుతున్నావు? సార్, నేను అమ్మోరి గుళ్ళో పడుకుని ఉన్నాను. గడియలను లేచి చూస్తే పెద్ద శబ్దం. మీ నోట్లో లాఠీ పెట్టి కొడుతున్నారే. ఆ కంగారులో అండర్వేర్ కూడా వేసుకోకుండా వచ్చేసాను. మా అక్క చీర చుట్టుకుని వచ్చేసాను. నా గెటప్ ఎలా ఉంది సార్? అమ్మా, మీ కోట అయిపోయిందా? డ్రైవర్ అన్నా, వెళ్దామా? ఎక్కుతున్నా. ఏ రంజిత, ఈ అపార్ట్మెంట్ కి మహారాణి. నేను వెళ్ళిపోతున్నాను, దిగులు పడుతున్నావా? దిగులు పడకో, నా అసిస్టెంట్ ని ఇక్కడే వదిలిపెట్టాను. నీకు ఎన్ని నీళ్లు కావాల్సి వచ్చినా సరే క్యాన్లు దిమ్మరించేస్తాడు. ప్రజలారా, ఎల్రానా. శృతి, నిన్ను చంపిన వాళ్ళు నేను వదలను. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. రైట్ టైం వర్కౌట్ అయ్యేలా ఉంది. సరంజామా రెడీ చేసుకోండి. మామా, ఆ మూర్తి ఎక్కడ? వాడు ఏరియాలో గెటప్ తో రెడీగా ఉన్నాడు రా. అయితే ఓకే. దేవుడా, అమ్మోరు పేరు చెప్పి అందరినీ మోసం చేయబోతున్నాం. వసూలు వెయిట్ గా రావాలి, ఓకేనా? అమ్మా తల్లి, సరే పదండి. ఒరే అల్లుడు, అత్త చేత్తో హుండీలో డబ్బులు వేయించామంటే హుండీ నిండిపోద్ది. అంత అచ్చొచ్చిన చెయ్యి. ఊరుక.
ఏమిట్రా రవి, అందరూ పరమ భక్తుల్లాగా వచ్చారు. అత్త, నిన్ను మావని చూస్తా ఉంటే అచ్చం ఎన్టీఆర్ సావిత్రిని చూస్తున్నట్టుగానే ఉంది. ఈ వయసులో కూడా ఈ శారీలో శోభనం గదిలో పెళ్లి కూతురులా ఉన్నావత్తా. పోరా, సిగ్గేస్తోంది. అమ్మవారికి ఉత్సవం చేస్తున్నాం, సెంటిమెంట్ గా ముందు పోని మీ దగ్గరే చెయ్యాలని వచ్చాం. నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా, మీ మావయ్యని అడుగు. నేను మీ అత్త అడిగితేనే డబ్బులు ఇవ్వనరా. స్వామి హుండీలో ఎలా వేస్తాను చెప్పు. మావా వెయ్యండి మావా, వెయ్యండి మావా, వెయ్యండి మావా, మావా మావా వెయ్యండి మావా, వెయ్యండి. వేస్తానండి. శబాస్, మావ వేయటానికి తడబడిన అత్త లటక్కన వేసేసింది. మరీ పొగడొద్దు, సిగ్గేస్తోంది. 100 రూపాయలకి ఎంత పొగడాల్సి వచ్చిందో. శంభో శివ శంభో శివ శివ శంభో. ఒరే అల్లుడు, అక్కడ చూడరా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చేస్తున్నాడు. ఆయన్ని బురిడి కొట్టించామంటే మనం జీవితాంతం మందు కొట్టొచ్చురా. నువ్వు చెప్పింది నిజమేరా. రేయ్, బాగా డబ్బున పట్ల ఉందిరా. రండి 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 అమ్మాని గారు. వాట్ ప్రాబ్లం? ఓ, అమ్మవారికి ఉత్సవం చేస్తున్నారా? బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ కరెక్ట్ గా చెప్పేశారు చూడు. అవును, ఎప్పుడు? రేపే సార్. చక్కగా నాకు యాలుకాలు మిరియాలు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ ఉంచండి, నేను వచ్చి తాగుతాను. సరే. వాట్ డొనేషన్? చూసావా, అది కూడా కరెక్ట్ గా చెబుతున్నారు. జమీందార్ వంశంలో ఆఖరి వారసుడై ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఒరే అల్లుడు, ఎక్కడ చూడరా, హుండీలో లైట్ వెలుగుతోందా? అవునరా. దొంగనోడు వేసేసాడరా. ఒరే దొంగన అబ్బాని, నా పేరు అది కాదు కదా. రోడ్ లో నడవనివ్వకూడదురా. కరెంట్ స్తంభానికి కట్టేసి ప్యాన్ నీళ్లు పోయాలి. ఏమనుకున్నావో? నువ్వే పెద్ద ప్రాబ్లం. అమ్మవారి హుండీలో దొంగ నోటు వేస్తావా? గవర్నమెంట్ మోసం చేయడమే కాకుండా అమ్మవారిని కూడా మోసం చేస్తావరా? రేయ్, ఎక్కడ గాంధీ తాత ఫోటోని కనపట్లేదు ఇక్కడ. స్మాల్ మిస్టేక్. తొందరలో గాంధీ తాత గారి ఫోటో బదులు మా తాతగారి ఫోటో వేశాను. వెరీ సారీ. స్మాల్ మిస్టేక్ కాదురా, వెరీ బ్యాడ్ మిస్టేక్. గొడ్డును బాదినట్టు బాదారు. తొందరపడి అనవసరంగా హుండీలో డబ్బులేసానా? నా రహస్యం బయటికి తెలిసిపోయింది అనుకుంటాను. కనీసం రాయరన్నా ఉంచారు. అమ్మోరు తల్లిని వచ్చాండ్రా, ఉండిలో డబ్బులు వేయండ్రా, పొంగళ్ళు పొంగించండ్రా. రండి రండి, త్వరగా రండి, వేయండి వేయండి, త్వరగా వేయండి, త్వరగా వేయండి వేయండి, బిళ్ళ బ్రహ్మాండంగా ఇస్తున్నా, ఇంకా చాలు. అరే వెళ్ళి ఎవరి పనులు చూసుకోండి. కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ముసలాన్ని మొహాన్ని కొట్టండి, లేక చచ్చూరుకుంటది. ఇన్స్పెక్టర్ గారు బండి ఆపండి. అమ్మవారు ఉత్సవం చేస్తున్నాం, మీ వల్ల అయింది 5,000 10,000 హుండీలో వెయ్యండి అయ్యా. అవును సార్. పోలీస్ దగ్గర వసూలా? సరే, అమ్మగారికి మీ చేత్తో ఎత్తే ఉండి నిండిపోవాలమ్మా. అయ్యో ఇంకోసారి వసూలు గిసూలు నా దగ్గరకు వచ్చావంటే తోట తీస్తాను. అలాగే సార్. మర్యాదగా వెళ్ళి నీ పనులేంటో నువ్వు అలాగే సార్. ఈ హుండీని గవర్నమెంట్ కట్టేద్దాం. గవర్నమెంట్ ని పోషించే దేవుళ్ళం రా మనం. మళ్ళాంటో లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైపోద్దో, ఎలా నడుద్దో నాకు చాలా దిగులుగా ఉందిరా. అందుకే ప్రజాసేవ చేస్తున్నాను. తీసుకో బామ్మర్ది, నువ్వు తీసుకో అల్లుడు. అరే హుండీలో మిగిలిన చిల్లరను పెట్టి టిప్పగా ఉంచుకో. ఎక్కడ చాచారా? 4 చోట్ల తిరిగి అడుక్కుని తెచ్చుకోవాలి కదా బామ్మ. ఎంతసేపా? ఇదిగో తాగు. తగలడు. ఆహా, తాగడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది బామ్మ. అవసరం లేదులేరా. అమ్మవారు అందరికి అన్నం ఇస్తుంది, కూరలు ఇస్తుంది, మనందరికి ఇలా మందు బాటలు ఇస్తుంది. అమ్మా నువ్వు చల్లగా ఉండాలి తల్లే. దండాలు తల్లు. రేయ్, అవన్నీ పక్కన పెట్టండి. ఎంతకాలం ఇలా భయపడుతూ కొట్టాలరా? అన్ని దాచిపెట్టరా. ఆ రోజుల్లో పెద్దోళ్ళు చాలా గొప్ప విషయం చెప్పారురా. ఏమని చెప్పారా? పోలీసులకు సైరన్ ఎలాంటిదో, ఆడపిల్లల కాళ్ళకి గజ్జలు అలాంటివని చెప్పారు. ఓ, అదా సంగతి. ఏంటమ్మా? అన్నా, అమ్మ భోజనానికి రమ్మంటుంది. ఓ, నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. అర్థమైందిలే. తాగి భోజనం చేస్తావా? ఆ లోపల అన్నం ఆరిపోతుంది. మనకి వేరే దారి లేదు. చెల్లి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్? సరే, హాట్ క్యారేజ్ లో ఉంచుతాను, వచ్చి తినండి. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రులు అంటే వీళ్ళిద్దరే. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆఫీసర్ దగ్గర నుంచి చెల్లెల వరకు కూడా కరెన్సీతోనే జోకొట్టాల్సి వస్తుంది. అబ్బా ఊరుకోండి, ఓపెన్ ప్లేస్ లో. ఏంట్రా అది? వదలండి. ఎవర్రా అదే మనకు పోటీగా డాబా మీద డిస్కో ఆడుతుంది? రండి చూద్దాం. చూద్దాం.
అలా చూడండిరా ఆడు డాబా మీద ఇచ్చల విడిగా ఎలా రెచ్చిపోతున్నాడో మనం ఎందుకు పనికిరాం. ఇది చూడ్డానికైనా అదృష్టం ఉండాలిరా. రేయ్ థు, అనవసరమైన విషయాల్లో అంతా తలదూర్చకూడదురా. మందు కొట్టిన కిక్కు కంటే ఈ కిక్కు బాగా ఎక్కుతుంది అల్లుడు.